ద్వారకాలోనే రుక్మిణి మందిర్లో మరికొన్ని అతి ముఖ్యమైనటువంటి సన్నివేశాలు చిత్రమాలికల రూపంలో చూద్దాం. ఇక్కడ ఈ ఘట్టంలో కౌరవులు పాండవులు మధ్యలో శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ మహాభారతం గురించి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలు కొన్ని అవి తెలుసుకుందాం, చూద్దాం. మహాభారతంలో భీష్మ ద్రోణాది సమస్త కురువీరుల మధ్యస్థమంలో పెద్దల మధ్యస్థమంలో ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్నటువంటి దుశ్శాసనుడు ఆ ఘట్టం. అక్కడ శ్రీకృష్ణుల వారు ఆ ద్రౌపదీదేవికి వస్త్రాన్ని సమర్పించేటటువంటి ఘట్టం. ఇదొక మరపురాని సన్నివేశం. ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో తను ఆపించలేకపోయినందుకు చింతిస్తూ ఆ తన శిక్ష తనకి పడాలని భావించేటటువంటి భీష్ముడి దొరక అంపశయ్య కృష్ణార్జునుడిద్దరు కూడా. చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం. భృగు మహర్షి విష్ణువు తాలూక వక్షస్థలం మీద తన్నినటువంటి సన్నివేశం, తాడనం చేసినటువంటి సన్నివేశం. బలిచక్రవర్తి త్రిలోకాధిపత్యాన్ని కోరుతూ యజ్ఞం చేస్తున్న సందర్భంగా వామన అవతారంలో వచ్చినటువంటి మహావిష్ణువుల వారు దుర్వాసో మహర్షిని పూజిస్తున్నటువంటి రుక్మిణీ సత్యభామలు, అలాగే కృష్ణుడు అక్కడ సాత్యకి కృష్ణుడి తాలూకు తమ్ముడు దుర్వాసవ మహర్షిని పూజిస్తున్నటువంటి ఘట్టం. అత్యంత విలాసవంతమైనటువంటి జీవితం సత్యభామాదేవి. సత్యభామాదేవి అలక పాన్పుపై ఉన్నటువంటి సందర్భం. గౌరవంతుడి పక్క అటుపక్క నారద మహర్షి. వీరిద్దరి సందర్భం ఇక్కడ లేకపోయినా వాళ్ళిద్దరిని ఇక్కడ కళాఖండాలుగా పెట్టారు. శంఖాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించారు. మత్స్యావతారంలో శ్రీమన్నారాయణుడు వేదాలని రక్షించటానికై. అబ్బో, గజేంద్ర మోక్ష ఘట్టం. బాబా ఎంత చక్కగా ఇచ్చారు చూడండి గజేంద్ర మోక్ష ఘట్ట సన్నివేశాన్ని. గజేంద్ర మోక్ష ఘట్ట సన్నివేశం మనకి తాత్వికంగా అర్థం కావాలి తప్పిస్తే బాహ్యంగా మనకు అర్థమయ్యేటటువంటి స్థితి కాదు. దీని గురించి తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుధాముడు శ్రీకృష్ణుడు తాలూకా స్నేహితుడు సుధాముడు, అలాగే శ్రీకృష్ణుడు పరివార వారు అందరూ కూడాను. అష్టభార్యా సమేతంగా ఉన్నటువంటి శ్రీకృష్ణమూర్తి, అష్టభార్యా సమేతంగా ఉండేటటువంటి శ్రీకృష్ణుల వారు సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. మనకి భాగవతంలో అర్థం కాని ఘట్టాలలో ఇదొకటి. గోపికలతో శ్రీకృష్ణుల వారు చేసినటువంటి రాసలీలలు. నరసింహ మెహతా అనేటటువంటి ఆయన భక్తి తన్మయత్వంతో భక్తి పారవశ్యంతో బాలకృష్ణుణ్ణి స్తుతిస్తున్నటువంటి ఘట్టం. అతి రమణీయమైన మనోహరమైన దృశ్యం. శ్రీకృష్ణుడు గోపికలు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుల వారు విరాట్ రూపాన్ని దర్శనమిచ్చినటువంటి అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేస్తున్నటువంటి సన్నివేశ ఘట్టం ఇది. ఇక్కడ ఇగో శ్రీకృష్ణుల వారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ అర్జునుడు వింటున్నారు. చుట్టూరా ఉండేటటువంటి అంగరక్షకులు భటులు వీళ్ళందరూ కూడా ఇక్కడ భగవద్గీత ప్రబోధాన్ని చేస్తున్నటువంటి శ్రీకృష్ణుల వారు. పరమాద్భుతమైనటువంటి సన్నివేశం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భరత భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకం అర్థం తెలుసుకోవాలంటే ఎన్ని వీడియోలు చెప్పుకున్నా అర్థం మనకి బోధపడదు. ప్రతి యుగంలో కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి ధర్మానికి గ్లాని కలిగించినటువంటి వారందరినీ కూడా శిక్షిస్తారు అని చెప్పేటటువంటి సన్నివేశం కురుక్షేత్ర మహాయుద్ధం. అందులో భగవద్గీత ప్రబోధం ఆ సన్నివేశం ఇది. జై శ్రీ శీతలమాతాదేవి. చండి ప్రచండీ సమేతంగా మహాకాళీమాత, సింహవాహిని దుర్గామాత, గాయత్రి మహాలక్ష్మీదేవి, మత్స్యావతారమూర్తి, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, వామనావతారం,
పరశురామ అవతారం, సకల గుణదభిరాముడు శ్రీరామావతారం, దశావతారంలో కృష్ణావతారం, బుద్ధావతారం, కల్కి అవతారం, శంఖము ఎంత పెద్దదో చూడండి. ద్వారక సముద్రంలో దొరికినటువంటి శంఖం. జై జయ విశాల బద్రీనాథ్. బద్రీనాథ స్వామి కూడా ఇక్కడ అంగ ప్రత్యంగ దేవతలతో కలిపి ఉన్నారు. బలభద్రుడు, సుభద్ర, జగన్నాథ స్వామి అవతారాలలో శ్రీకృష్ణుల వారు. శ్రీ రామావతారంలో రామసేతు మీదుగా లంకలోకి వెళ్ళడానికి ముందుగా ప్రతిష్ఠించినటువంటి రామేశ్వరలింగ ఘట్టం. జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి వీరందరితో కలిపి ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టం. గోవులను కాచుటకై, గోవు అంటే ధర్మం, ఆ ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించినటువంటి మహావిష్ణువు. రుక్మిణీదేవి సమేతంగా శ్రీకృష్ణ పరమాత్మ. ఇందాకలా స్టాచ్యూ ఏది గోవులను ఉద్ధరించడానికి ఉద్భవించినటువంటి మహావిష్ణువు వారు. ఎంత చక్కగా కాంతులు ఉన్నాయో చూడండి. కృష్ణ పరమాత్మ అంటేనే ఆకర్షణ, ఒక రమణీయమైనటువంటి సౌందర్యం. నోటితోటి కళ్ళతో చూడడానికి కానీ అతీతమైనటువంటి రూపం శ్రీకృష్ణ పరమాత్మ.